హలో గైస్, వెల్కమ్ టు యానిమే రాజా. ముందుగానే ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఇంకా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోని మొదలు పెడదాం, లెట్స్ గో. అప్పుడు వాళ్ళ కెప్టెన్ వాళ్ళని కదలొద్దని చెప్తాడు, ఎందుకంటే వాళ్ళు కదిలితే ఆ స్టాచ్యూ మళ్ళీ వాళ్ళపైన అటాక్ చేసేస్తుంది కదా. ఇంకా మనం చూస్తాం జూహీ చాలా భయపడిపోతుంది. అప్పుడు కెప్టెన్ జిన్వుని థ్యాంక్స్ చెప్తాడు. ఇంకా తను అంటాడు, జిన్వు నువ్వు చాలా చురుగ్గా ఆ స్టాచ్యూ కదలంగానే మమ్మల్ని అందరినీ అప్రమత్తంగా చేసావు, లేకపోతే మనమందరం ఒక్కసారిగా అంతమైపోయే వాళ్ళం. అప్పుడే జిన్వు చూస్తాడు కెప్టెన్ ఒక చెయ్యి కట్ అయిపోయి ఉంటుంది. ఇంకా తను కెప్టెన్ చేతిని ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు. యాక్చువల్ గా గైస్, జూహీ కెప్టెన్ ని హీల్ చేయాలి, కానీ తను చాలా భయపడిపోయింది కదా, అందుకే తను హీల్ చేయలేకపోతుంది. అయినా కూడా కెప్టెన్ తనని ఏమి అనరు, ఎందుకంటే జూహీ ఒక బి ర్యాంక్ హీలర్ అయి కూడాను చిన్న చిన్న మిషన్స్ చేయడానికి వెళ్తుంది. అప్పుడు కెప్టెన్ అంటాడు, నేను ఆల్రెడీ బి ర్యాంక్ డంజన్ లో ఆల్రెడీ వెళ్ళాను, కానీ నా అనుభవంతో చెప్తున్నా మనం ముందున్న ఒక శత్రువు ఒక ఎస్ ర్యాంక్ మాన్స్టర్. అప్పుడు కెప్టెన్ కి గుర్తొస్తుంది ఆ రాతి మీద రాసున్న రూల్స్ గురించి. తను అంటాడు, దానిలో ఉంది కదా, ఫస్ట్ రూల్ అయితే గాడ్ ని మనం పూజించాలి, ఇంకా రెండో రూల్ మనం గాడ్ ని ప్రతి క్షణం పొగుడుతా ఉండాలి, ఇంకా మూడో రూల్ ఏంటంటే మనం గాడ్ ని పూర్తిగా నమ్మాలి. ఎవరైతే ఈ రూల్స్ పాటించారో వాళ్ళు అక్కడి నుంచి ప్రాణాలతో బయటకు వెళ్ళలేరు. అప్పుడు జిన్వు అనుకుంటాడు, ఇక్కడున్న పెద్ద స్టాచ్యూ ఇక్కడ గాడ్ అన్నమాట. ఇంకా నెక్స్ట్ సీన్ లో మనం సాంగీని చూస్తాం. తను రీసెంట్ గానే హంటర్ అసోసియేషన్ లో జాయిన్ అవుతుంది. తను జిన్వు సిస్టర్ జిన్హా ఫ్రెండ్ అన్నమాట. వాళ్ళిద్దరూ ఒకే స్కూల్లో చదువుతా ఉంటారు. ఇంకా సాంగి జిన్హాతో అంటుంది, నీ అన్నయ్య కూడా ఒక హంటర్ కదా. అప్పుడు తను అంటుంది, అవును, కానీ వాడు ఒక ఈ ర్యాంక్ హంటర్లే, తను ఎప్పుడు చూసినా ఇంజూర్ అయ్యి వస్తా ఉంటాడు. అది విన్న సాంగి తనతో అంటుంది, ఒకవేళ నేను తనతో ఉంటే తను అలా ఎప్పటికీ మారడనుకుంటా. ఇంకా ఇక్కడ కెప్టెన్ ఇంకా జిన్వు ఆలోచిస్తా ఉంటారు, మనం ఇప్పుడు ఏం చేద్దామని. ఇంకా అప్పుడే అక్కడున్న ఒక వ్యక్తి అంటాడు, నేను ఇక్కడ చావను, నేను రీసెంట్ గానే ఒక పెద్ద కంపెనీలో జాయిన్ అయ్యా, నాకు తెలుసు నా దగ్గరున్న స్పీడ్ పవర్ తో నేను ఇక్కడ నుంచి పారిపోతా. ఇంకా మనం చూస్తాం ఆ వ్యక్తి అక్కడి నుంచి ఫుల్ స్పీడ్ లో అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఆ మాన్స్టర్ ఒక్క క్షణంలోనే ఆ వ్యక్తిని కాల్చి బూడిద చేసేస్తుంది. అప్పుడు అక్కడున్న వాళ్ళందరూ అనుకుంటారు, ఈ స్టాచ్యూ మమ్మల్ని ఎప్పుడు చంపేసేది, కానీ అది అలా చెయ్యలేదు, ఎందుకు? అప్పుడు జిన్వుకు అర్థమవుతుంది. ఇంకా తను అంటాడు, అందరూ ఆ స్టాచ్యూ ముందు నీళ్ళలో నవ్వండి త్వరగా. ఇంకా తను అంటాడు, మీరందరూ మీ తలని వంచే పెట్టండి, ఎందుకంటే అప్పుడు ఆ స్టాచ్యూ మన పైన అటాక్ చేయదు. ఇంకా తన మాట విన్న అక్కడ ఉన్న వాళ్ళందరూ అలాగే చేస్తారు, తన తలని ఆ స్టాచ్యూ ముందు వంచేస్తారు. అది చూసిన ఆ గాడ్ స్టాచ్యూ చాలా భయంకరంగా నవ్వుతాడు. అది చూసిన వాళ్ళందరూ అనుకుంటారు వాళ్ళందరూ సేఫ్ అయిపోయారని. ఇంకా వాళ్ళు నించుంటారు, కానీ అప్పుడే ఆ గాడ్ స్టాచ్యూ కూడా అక్కడ నించుంటుంది. ఇంకా వాళ్ళందరినీ తొక్కి చంపడానికి వాళ్ళ దగ్గరికి వస్తా ఉంటుంది. ఇప్పుడు జిన్వు అంటాడు, మనమందరం రెండో రూల్ ని కూడా పాటించాలి, అంటే గాడ్ ని మనం పొగడాలి. అప్పుడు వాళ్ళలో ఒక వ్యక్తి అంటాడు, నాకు ప్రేయర్ చేయడం వచ్చు, ఇంకా నేను ఈ స్టాచ్యూ ముందు ప్రేయర్ చేస్తాను. కానీ తను సరిగ్గా చేయడు కాబట్టి ఆ గాడ్ స్టాచ్యూ తనని తొక్కి చంపేస్తాడు. ఇంకా ఆ స్టాచ్యూ ఒక అమ్మాయిని కూడా చంపేస్తాడు. అది చూసిన వాళ్ళందరూ అక్కడ ఎక్కడ పడితే అక్కడ పరిగెడతా ఉంటారు. ఇంకా పార్క్ అక్కడ అస్సలు చావాలనుకోడు, ఎందుకంటే తన కోసం తన ఫ్యామిలీ తన ఇంటి దగ్గర వెయిట్ చేస్తా ఉంటుంది. తను పరిగెడతా ఒక స్టాచ్యూ ముందుకెళ్లి నించుంటాడు, కానీ అక్కడ ఆ స్టాచ్యూ తన పైన ఒక అటాక్ చేసేస్తాడు. దాంతో పార్క్ రెండు ముక్కలైపోతాడు. అప్పుడు జిన్వుకు అర్థం కాదు, అసలు మనం ఏ గాడ్ స్టాచ్యూని పొగడాలి, ఎందుకంటే ఈ స్టాచ్యూ ఒక మాన్స్టర్ లాగా మారిపోయిందే. కానీ జిన్వు ఓడిపోడు. ఇంకా అక్కడ ఉన్న క్లూస్ ని తొందరగా వెతుకుతాడు. అప్పుడు జిన్వు చూస్తాడు, అక్కడ చాలా రకాల స్టాచ్యూస్ లో అందరూ వెపన్స్ ని పట్టుకొని ఉంటారు, కానీ కొన్ని స్టాచ్యూలు కొన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకొని ఉంటాయి. అప్పుడు జిన్వు అంటాడు, పదండి అందరూ ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్న స్టాచ్యూ దగ్గరికి వెళ్దాం, వెళ్ళండి. అప్పుడు కెప్టెన్ అలాగే చేస్తాడు, ఎందుకంటే ఆ స్టాచ్యూ దగ్గర ఎలాంటి వెపన్స్ ఉండవో ఆ స్టాచ్యూ మ్యూజిక్ వేయడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా కిమ్ కూడా అలాగే చేస్తాడు, దాంతో వాళ్ళందరూ అలాగే తప్పించుకుంటారు. అప్పుడు జిన్వు జూహీని తీసుకుని ఒక డ్రమ్ స్టాచ్యూ దగ్గరికి వెళ్తాడు, కానీ ఆ స్టాచ్యూ అక్కడ ఏమి చేయదు. అంటే గైస్, ఒక స్టాచ్యూ ముందు ఒకరు మాత్రమే నించోవాలన్నమాట. ఇంకా తను అప్పుడు జిన్వు జూహీని అక్కడే వదిలేసి వేరే స్టాచ్యూ దగ్గరికి పరిగెడతాడు, కానీ గాడ్ స్టాచ్యూతో భయపడి తను వేరే వెపన్ ఉన్న స్టాచ్యూ దగ్గరికి నించుంటాడు. దాంతో ఆ స్టాచ్యూ తన పైన అటాక్ చేసేస్తుంది, కానీ ఎలాగోలా జిన్వు పాక్కుంటా ఒక మ్యూజికల్ స్టాచ్యూ ముందుకు వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడు ఆ స్టాచ్యూ కూడా మ్యూజిక్ స్టార్ట్ చేసేస్తుంది. అప్పుడు అక్కడ ఉన్న మ్యూజిక్ స్టాచ్యూలన్నీ మ్యూజిక్ స్టార్ట్ చేయడంతో గాడ్ స్టాచ్యూ కూడా వెళ్లి మళ్ళీ కూర్చుంటాడు. అప్పుడు జూహీ జిన్వు దగ్గరికి వస్తుంది.
చేస్తుంది. తను చూస్తుంది జిన్వు ఒక కాలు విరిగిపోయి ఉంటుంది. అప్పుడు తను తన హీలింగ్ మ్యాజిక్ తో తనని క్యూర్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ తను ఎంత ప్రయత్నించినా తను హెల్ప్ చెయ్యలేకపోతుంటుంది. అప్పుడు మిస్టర్ కిమ్ అంటాడు, కెప్టెన్ ఇదంతా నీ తప్పే. కానీ వాళ్ళందరూ ఓటింగ్ తో కదా లోపలికి వచ్చింది. అయినా సరే కెప్టెన్ తన తప్పుని ఒప్పుకుంటాడు. ఇంకా వాళ్ళందరూ అక్కడ మాట్లాడుతానే ఉంటారు. ఇంకా ఆ టెంపుల్ మధ్యలో ఒక ప్లాట్ఫామ్ వచ్చేస్తుంది. అప్పుడు ఆ కెప్టెన్ కి తెలుస్తుంది అది ఒక ఆల్టర్ అన్నమాట. అంటే అక్కడ ఒక ప్రాణాల్ని బలి ఇచ్చే సమయం వచ్చిందనమాట. ఇంకా మూడో రూల్ గాడ్ ని నమ్మడం అంటే ఇదే. అంటే వాళ్ళలో ఒకరిని బలి ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు కిమ్ కెప్టెన్ మెడపైన కత్తి పెట్టి అంటాడు, దీనన్నింటికి కారణం నువ్వే కదా, నువ్వే నీ ప్రాణాలు ఇచ్చే. కెప్టెన్ కిమ్ మాట విని తన ప్రాణాలను ఇచ్చేయడానికి అక్కడికి వెళ్తాడు. కానీ జిన్వుకు తెలుసు ఇదంతా కెప్టెన్ ఒక్కడి తప్పు కాదు, అందరూ ఓటింగ్ వేస్తే లోపలికి వచ్చారు కదా. ఇంకా ఎలాగైతే కెప్టెన్ ఆ ఆల్టర్ దగ్గరికి వెళ్తాడో అక్కడ ఒక మంట స్టార్ట్ అవుతుంది. అప్పుడు కెప్టెన్ కి అక్కడ ఏం చెయ్యాలో అర్థం కాదు. అప్పుడు జిన్వు అంటాడు, నేను ఆ ఆల్టర్ ని దగ్గరగా చూడాలనుకుంటున్నా. అక్కడ ఇద్దరు వ్యక్తులు తనని ఆ ఆల్టర్ దగ్గరికి తీసుకువెళ్తారు. అక్కడ ఎలాగైతే వాళ్ళు ఆ ఆల్టర్ దగ్గరికి వెళ్తారో అక్కడ 3 రకాల మంటలు స్టార్ట్ అవుతాయి. అప్పుడు జిన్వు కెప్టెన్ తో అంటాడు, ఇక్కడ మనం ఇలాగే వెయిట్ చేస్తే మనల్ని ఎవరైనా కాపాడతారేమో. అప్పుడు కెప్టెన్ అంటాడు, ఈ పోర్టల్ ఓపెన్ అయ్యి 7 రోజులు పూర్తి అయిపోయినాయి, ఇంకా మమ్మల్ని కాపాడడానికి ఎవరు రారు. గాయస్ మనకి తెలుసు కదా ఒక పోర్టల్ 7 రోజుల వరకు ఓపెన్ గా ఉంటుంది. ఒకవేళ మనుషులు వెళ్లి అక్కడున్న బాస్ మాన్స్టర్ ని చంపకపోతే ఆ బాస్ మాన్స్టర్ ఇంకా మిగతా మాన్స్టర్స్ మానవ ప్రపంచంలోకి వచ్చేస్తారు. అందుకే వీళ్ళు ఇక్కడ నుంచి బ్రతికి బయట పడాల్సిందే, లేకపోతే ఈ గాడ్ స్టాచ్యూ కూడా బయటకు వచ్చేస్తుంది. ఇంకా ఇటువైపు జిన్వు సిస్టర్ సంగ్ హాస్పిటల్ కి వెళ్తుంది. ఇంకా తను కోమాలో ఉన్న తన మదర్ తో చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు జిన్వు అంటాడు, మిగతా వాళ్ళు కూడా ఇక్కడికి రండి. అప్పుడు ఎలాగైతే వాళ్ళు లోపలికి వస్తారో అక్కడ వాళ్ళందరి కోసం ఒక్కొక్క మంట రేగుతుంది. ఇంకా ఎలాగైతే వాళ్ళు లోపలికి వస్తారో అక్కడ వాళ్ళ వెనకాల కూడా అక్కడ చాలా బ్లూ ఫ్లేమ్స్ వచ్చేస్తాయి. ఇంకా గైస్ మనం చూస్తాం ఆ టెంపుల్ గేట్ కూడా ఓపెన్ అయిపోతుంది. ఇంకా ఆ బ్లూ ఫ్లేమ్స్ మెల్లమెల్లగా ఆరిపోతా ఉంటాయి. ఇంకా ఆ స్టాచ్యూస్ కూడా వాళ్ళ దగ్గరికి వచ్చేస్తారు. అప్పుడు జిన్వు అబ్జర్వ్ చేస్తాడు, వాళ్ళు ఏ స్టాచ్యూనైనా చూస్తే అవి కదలకుండా ఆగిపోతాయి. అప్పుడు తను అందరితో అంటాడు, మీరందరూ ఆ స్టాచ్యూల్ని ఒక్కొక్కరు చూస్తా ఉండండి, అప్పుడు వాళ్ళు అక్కడ ఆగిపోతారు. కానీ అక్కడ ఒక అమ్మాయి చాలా భయపడిపోతుంది. ఇంకా అక్కడి నుంచి పారిపోతుంది. ఇంకా గైస్ తను ఆ గేట్ నుంచి కూడా బయటకు వెళ్ళిపోతుంది. కానీ తను ఎలాగైతే బయటకు వెళ్ళిపోతుందో తనకంటూ ఒక ఫ్లేమ్ ఆరిపోతుంది. ఇంకా ఆ టెంపుల్ డోర్ కూడా కాస్త క్లోజ్ అవుతుంది. అప్పుడు జిన్వు అనుకుంటాడు, ఇదేమైనా ట్రాపా, మనం నిజంగానే ప్రాణాలతో బయటకు వెళ్ళొచ్చా, లేకపోతే ఆ గాడ్ స్టాచ్యూ మమ్మల్ని మా విశ్వాసాన్ని టెస్ట్ చేస్తుందా ఏంటి. అప్పుడు మనం చూస్తాం గాయస్ అక్కడ ఇంకో హంటర్ కూడా వాళ్ళని వదిలేసి అక్కడ నుంచి పారిపోతాడు. ఇంకా ఇక్కడ 4 మాత్రమే ఉన్నారు. అప్పుడు జిన్వు అంటాడు, మిగతా వాళ్ళు మీరందరూ ఇక్కడ నుంచి కదలకండి, ఎందుకంటే ఆ బ్లూ ఫ్లేమ్ ఒక రకమైన టైమర్ అనుకుంటా, అది పూర్తిగా ఆరిపోయిన తర్వాత మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అనుకుంటా. అప్పుడు కిమ్ అంటాడు, దాని రివర్స్ కూడా అవ్వచ్చు కదా, ఆ టైమర్ పూర్తి అవ్వగానే అప్పుడు ఆ గేట్ క్లోజ్ అయిపోవచ్చు కదా. అప్పుడు కిమ్ అంటాడు, జిన్వు నువ్వు ఇంత వీక్ అయి కూడా మమ్మల్ని ఇంత బాగా సపోర్ట్ చేసావు, నీకు చాలా చాలా థ్యాంక్స్ రా. కానీ తనకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఇంకా తను చావాలనుకోడు. ఇంకా తను జిన్వుతో సారీ చెప్పి తను కూడా అక్కడి నుంచి పారిపోతాడు. ఇంకా జిన్వు అక్కడ బాగా బాధపడతాడు, ఎందుకంటే తను పారిపోలేడు కదా. ఇంకా అక్కడ 3 మాత్రమే ఉంటారు. అప్పుడు కెప్టెన్ అంటాడు, జిన్వు ఇంకా జూహి మీరు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, నేను నా ప్రాణాలని బలి చేస్తా. కానీ జూహి అక్కడి నుంచి కదలలేకపోతుంది, ఎందుకంటే తను తన పవర్ ని కాస్త ఎక్కువగానే యూజ్ చేసేస్తుంది కాబట్టి. అప్పుడు జిన్వు అంటాడు, కెప్టెన్ మీరు జిన్వుని తీసుకుని వెళ్ళండి, నా కాలు ఎలాగో విరిగిపోయింది, ఇక్కడ నుంచి నేను పరిగెత్తలేను, మీరు జూహిని తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళండి. అప్పుడు జిన్వు జూహితో అంటాడు, ఈ స్టోన్ ఉంచుకో, నేను నీతో కలిసి డిన్నర్ చేయలేకపోవచ్చు, కానీ నువ్వు దీన్ని అమ్మి నీకోసం ఏదైనా వస్తువు కొనుక్కో, ఇంకా నేను బయటకు వచ్చినప్పుడు మిగతా డబ్బులు నీ దగ్గర నుంచి తీసుకుంటాలే. అప్పుడు కెప్టెన్ జూహిని ఒక్క స్ట్రోక్ ఇచ్చి పడుకోపెట్టేస్తాడు. ఇంకా తనని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా గైస్ అక్కడ జిన్వు ఒక్కడే ఉంటాడు. ఇంకా తన దగ్గర ఒక కత్తి మాత్రమే ఉంటుంది. తను వాళ్లతో ఫైట్ చేయడానికి ముందుకొస్తాడు, కానీ అంత పెద్ద స్టాచ్యూలతో వాళ్ళని ఎదుర్కొనే ధైర్యం వాడి దగ్గర ఉండదు. కానీ అంత పెద్ద స్టాచ్యూల ముందు నించోవడం ఒక మూర్ఖత్వం. ఆ స్టాచ్యూలు జిన్వు పైన అటాక్ చేసేస్తారు. ఇంకా జిన్వు ఒక చెయ్యి కూడా విరిగిపోతుంది. ఇంకా జిన్వు అనుకుంటాడు, నేను కూడా ఒక స్ట్రాంగ్ వ్యక్తిలా మారాలనుకోవడం తప్ప ఇక్కడ అందరూ పిరికివాళ్లే, వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించారు కానీ ఇతరుల గురించి ఆలోచించలేదే. నేను కూడా బ్రతకాలనుకుంటున్నా, ఇంకా అందరికన్నా బలవంతుడుగా మారాలనుకుంటున్నా, నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉందే, ఇంకా వాళ్ళు నా కోసం ఎదురు చూస్తా ఉంటారు, కానీ నేను ఒక్కడనే ఇక్కడ చావబోతున్నా. ఇంకా జిన్వుని ఆ ఆల్టర్ పైన పడేస్తారు. ఇంకా జిన్వు అక్కడి నుంచి ఒక్క ఇంచు కూడా కదలలేకపోతాడు. ఇంకా స్టాచ్యూ జిన్వు పైన ఫైనల్ అటాక్ చేయడానికి సిద్ధమవుతుంది. కానీ జిన్వు అనుకుంటాడు, నేను చావాలనుకోవటం లేదు, నాకు ఇంకో ఛాన్స్ దొరికితే బాగుంటుంది.
దాంతోనే చివరిగా ఉన్న బ్లూ ఫ్లేమ్ కూడా ఆరిపోతుంది. ఇంకా సడన్ గా అక్కడ ఒక నోటిఫికేషన్ స్క్రీన్ కనిపిస్తుంది. దానిపైన ఉంటుంది, మీరు ఒక ప్లేయర్ లాగా అవ్వడానికి క్వాలిఫై అయిపోయారు. మీ హార్ట్ ఇంకా 0.02 సెకండ్స్ లో ఆగిపోతుంది. ఒకవేళ మీరు బ్రతకాలనుకుంటే ఇక్కడ ఎస్ నొక్కండి. ఇంకా గైస్ మనం చూస్తాం ఆ ఎస్ బటన్ క్లిక్ అయిపోతుంది. ఇంకా గైస్ నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం 3 రోజుల తర్వాత జిన్వుకి స్పృహ వచ్చేస్తుంది. తను ఒక హాస్పిటల్ లో ఉంటాడు. ఇంకా తను అబ్జర్వ్ చేస్తాడు, తన చెయ్యి ఇంకా తన కాలు మళ్ళీ నార్మల్ గా అయిపోతాయి. ఇంకా తన పూర్తి ఇంజురీస్ కూడా క్యూర్ అయిపోయి ఉంటాయి. అప్పుడు జిన్వు అనుకుంటాడు, నేను బ్రతికే ఉన్నానా, ఇది ఎలా సాధ్యం, ఇదంతా ఒక పీడకల ఏంటి? కానీ అప్పుడే అక్కడ హంటర్ అసోసియేషన్ నుంచి 2 వ్యక్తులు వస్తారు. ఇంకా వాళ్ళిద్దరు అంటారు, నా పేరు వు, ఇంకా తన పేరు క్యాంగ్. అప్పుడు జిన్వు అంటాడు, మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు? అప్పుడు వు క్యాంగ్ తో డాక్టర్ ని పిలవమంటాడు. అప్పుడు వాళ్ళిద్దరు జిన్వుతో అంటారు, నువ్వు 3 రోజుల నుంచి ఈ హాస్పిటల్లో పడున్నావు. అప్పుడు జిన్వు అంటాడు, ఏంటి నిజంగానా? నేను 3 రోజుల నుంచి కూడా ఉన్నానా? అయితే జూహీ ఇంకా మిస్టర్ సాంగ్ ఎలా ఉన్నారు? అప్పుడు వాళ్ళిద్దరు అంటారు, వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు. మిస్టర్ సాంగ్ ఒక చేయిని కోల్పోయారు, అంటే ఇంకా తను ఇంకా రిటైర్మెంట్ తీసుకుంటారు. ఇంకా జూహీకి అయితే సైకలాజికల్ షాక్ తగిలింది కాబట్టి తను ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంది. ఇంకా ఆ డంజన్ నుంచి కేవలం 6 మాత్రమే ప్రాణాలతో బయటకు వచ్చారు. మన హంటర్స్ లో ఇలా జరగడం చాలా అరుదు. కానీ మేము టైగర్స్ గ్రూప్ ని ఆ డంజన్ లో పంపించినప్పుడు అక్కడ వాళ్ళకి కేవలం నువ్వు మాత్రమే దొరికావు. అక్కడ ఎలాంటి స్టాచ్యూ లేదు, ఎలాంటి టెంపుల్ కూడా మాకు కనపడలేదు. నాకు తెలుసు నువ్వు దాన్ని నమ్మవని, కానీ ఇదే సత్యం. అప్పుడు తను అంటాడు, ఒకవేళ అక్కడ బాడీస్ కనబడకపోతే దానంతటికి కారణం నువ్వే అయ్యేవాడివి. కానీ అలా జరగలేదు. ఇంకా నువ్వు రీఅవేకనింగ్ కి ఎక్స్పీరియన్స్ ఏమైనా చేసావా? అప్పుడు జిన్వు అనుకుంటాడు, రీఅవేకనింగ్ ఒక వ్యక్తి ఒకసారి అవేకన్ అయిపోయిన తర్వాత తన పవర్స్ సెట్ అయిపోతాయి కదా. ఇంకా తను అనుకుంటాడు, కొంతమంది మాత్రం సెకండ్ అవేకనింగ్ కొంతమందికి జరుగుతుంది. ఇంకా వాళ్ళు ఒక ఏ ర్యాంక్ కానీ లేకపోతే ఒక ఎస్ ర్యాంక్ హంటర్ లాగా మారిపోతారు. ఇంకా అప్పుడు క్యాంగ్ అక్కడ మ్యాజికల్ పవర్ డిటెక్షన్ స్టోన్ ని పెడతాడు. ఇంకా జిన్వు చాలా ఎక్సైట్మెంట్ గా తన పవర్స్ ని చెక్ చేసుకోవడానికి తన చేతిని దానిపైన పెడతాడు. ఇంకా తను అనుకుంటాడు, మిగతా వాళ్ళ మాటలు వింటుంటే అక్కడ చాలా భయంకరమైన స్టాచ్యూస్ ఇంకా పవర్ఫుల్ మాన్స్టర్స్ ఉన్నారనుకుంటా. కానీ వాళ్ళందరూ ఇప్పుడు అక్కడ లేరంటే అక్కడ ఒక ఎస్ ర్యాంక్ కానీ ఏ ర్యాంక్ అని హంటర్ ఉండే ఉంటాడు. అందుకే మాకు జిన్వు పైన డౌట్ గా ఉంది, తను సెకండ్ అవేకనింగ్ పొందుంటాడే అనుకుంటా. కానీ అప్పుడే జిన్వు యొక్క పవర్ స్కోర్ 10 అని చూపిస్తుంది. అంటే అదొక ఈ ర్యాంక్ స్కోరే అన్నమాట. అప్పుడు తను అక్కడి నుంచి వెళ్ళిపోతా అంటాడు, ఒక ఈ ర్యాంక్ స్కోర్ అయినా మినిమం గా 70 అంటే 70 ఉంటుంది. కానీ జిన్వుకి కేవలం 10 స్కోర్ మాత్రమే వచ్చింది. అంటే తను ఒక నార్మల్ వ్యక్తి అన్నమాట. ఇంకా తను అనుకుంటాడు, ఆ డంజన్ కూడా మాయమైపోయింది. కానీ ఎలాగో అలా ఈ కుర్రాడు బయటపడ్డాడు. కానీ అది ఎలా సాధ్యమైంది? అప్పుడు జిన్వు అనుకుంటాడు, ఛా అరే రే, వీళ్ళు ఊరికే నన్ను ఎక్సైట్ చేసేసారే. కానీ వీళ్ళకి ఇంత పెద్ద స్క్రీన్ వాళ్ళకి అడ్డు రాలేదా, వాళ్ళకి కనపడలేదా ఏంటి? అంటే ఈ స్క్రీన్ వాళ్ళకి కనపడదన్నమాట. అప్పుడు జిన్వు చూస్తాడు, ఆ స్క్రీన్ పైన అన్రీడ్ మెసేజెస్ నోటిఫికేషన్ వస్తుంది. కానీ తను ఆ మెసేజ్ ని ఓపెన్ చేయలేకపోతాడు. కానీ అప్పుడే తనకు ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. తనకి ఆ ప్లేయర్ అవుతాడా లేదా అని అడిగినప్పుడు తను ఎస్ ని క్లిక్ చేసే విషయం తనకి గుర్తొస్తుంది. అప్పుడే అక్కడికి తన సిస్టర్ వచ్చేస్తుంది. ఇంకా తను అంటుంది, నువ్వు జాగ్రత్తగా ఉండాల్సింది. నీకు అసలు తెలుసా నేను ఎంత భయపడ్డాను నీ గురించి? మిగతా వాళ్ళందరూ ప్రతిసారి బాగానే బయట వచ్చేస్తారు. ఎప్పుడు నువ్వెందుకు దెబ్బలు తినే వస్తావు? అసలు ఇంకోసారి అలాంటి డేంజరస్ పనికి నువ్వు వెళ్తే నేను అసలు స్కూల్ కి వెళ్ళడం మానేస్తా. అప్పుడు జిన్ను అంటాడు, సరే సరేలే, అదంతా వదిలేయి, ముందు ఈ విషయం చెప్పు, నీకు ఈ స్క్రీన్ కనబడుతుందా ఏమైనా? అప్పుడు జిన్నా అంటుంది, ఎలాంటి స్క్రీన్ నాకు కనపడటం లేదు. అప్పుడు మనకు తెలుస్తుంది జిన్హా కూడా ఆ స్క్రీన్ కనపడదు. అప్పుడు జిన్వు తనతో అంటాడు, హే నువ్వు నాకు విషయం చెప్పగలవా? గేమ్స్ లో అన్రీడ్ మెసేజెస్ ని ఎలా చదువుతారు అసలు? నువ్వు చాలా గేమ్స్ ఆడావు కదా, కాస్త చెప్పవా ప్లీజ్? అప్పుడు తను అంటుంది, నువ్వు ఆ మెసేజ్ బాక్స్ ను ఓపెన్ చేసి చూసుకోవచ్చు కదా, నీకు ఆ విషయం కూడా తెలీదా? నువ్వు మెసేజ్ బాక్స్ ను ఓపెన్ చేసుకుని చూసుకోవచ్చు. అప్పుడు ఎలాగైతే జిన్హు ఆ మెసేజ్ బాక్స్ ని ఓపెన్ చేయమంటాడో అక్కడ చాలా స్క్రీన్లు మెసేజ్ ని చూపిస్తా ఉంటాయి. అక్కడ తన స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కోసం డైలీ టాస్క్స్ వచ్చేసి ఉంటాయి. అప్పుడు జిన్హుని చూసిన తర్వాత అక్కడ నుంచి తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంకా జిన్వు ఇంకా చాలా నోటిఫికేషన్స్ ని ఓపెన్ చేసేస్తాడు. దానిలో ఉంటుంది, మీరు ఏ ప్లేయర్ నైనా స్ట్రెంగ్త్ ఇంకా అబిలిటీస్ ని పెంచడానికి ఈ ట్రైనింగ్ లు ఉంటాయి. ఒకవేళ ప్లేయర్ అలా చెయ్యలేకపోతే తను పనిష్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఒకవేళ మీరు ఆ ఛాలెంజెస్ ఇంకా క్వెస్ట్ ని కంప్లీట్ చేస్తే మీకు రివార్డ్ కూడా దక్కుతుంది. కానీ జిన్వుకి ఏమీ అర్థం కాదు. అప్పుడు తను తన క్వెస్ట్ ఇన్ఫోని ఓపెన్ చేస్తాడు. అక్కడ తనకి చాలా రకాల ఎక్సర్సైజ్ చేయమని చూపిస్తుంది. ఇంకా దాని కిందే ఒక వార్నింగ్ కూడా ఉంటుంది. దానిలో ఉంటుంది, ఒకవేళ మీరు చెప్పిన టైంలో పూర్తి చేయకపోతే మీకు పనిష్మెంట్ కూడా దక్కుతుంది. కానీ మన జిన్వు దాన్నన్నిటిని అసలు పట్టించుకోడు. అప్పుడు ఇక్కడ మనం చూస్తాం, వాళ్ళు ప్రెసిడెంట్ గోకి జిన్వు గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. ఇంకా వాడు జిన్వులో ఎలాంటి చేంజెస్ లేవు అని ప్రెసిడెంట్ గోకి చెప్పేస్తాడు. ప్రెసిడెంట్ గో అంటారు, దేవుడి దయ వల్ల ఆ డంజన్ ఇంకా భయంకరమైన ప్రమాదాలు సృష్టించలేదు. ఇంకా మనకి వేరే చాలా పనులు ఉన్నాయి కదా, మీరు ఈ జరిగిన దాన్నంతటిని
మన ఆఫీస్ ఫైల్లో రిజిస్టర్ చేసేయండి. ఇంకా నేను దీన్ని ఒక స్పెషల్ ఏజెన్సీకి ఫార్వర్డ్ చేసేస్తాను. ఇంకా హంటర్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ చాయ్ అంటాడు, చా నేను మిమ్మల్ని నెక్స్ట్ బి ర్యాంక్ మిషన్ హెడ్ లాగా అపాయింట్ చేస్తున్నాను. ఈ మిషన్ కొత్త వాళ్ళకి సైట్ ప్రాక్టీస్ గా కూడా ఉంటుంది. అందుకే మీరు దాన్ని చాలా జాగ్రత్తగా పూర్తి చేయగలరు అనుకుంటున్నా. కానీ నేను ఒక మంచి ఇన్స్ట్రక్టర్ కాదే. అప్పుడు తను అంటాడు, నువ్వు కేవలం అటాక్ చేస్తా ఉంటే చాలు, ఇంకా వాళ్ళు నిన్ను చూసి నేర్చుకుంటారు. మన ఆర్గనైజేషన్ మొత్తం వరల్డ్ లో టాప్ 5 లో ఉంది, కానీ మనం ఈ ప్రపంచంలో స్ట్రాంగెస్ట్ గా ఇంకా మారలేదు. ఒక హంటర్ ర్యాంక్ సెట్ అయిపోతుంది, కానీ తను తన కాంబాట్ స్కిల్స్ ని పెంచుకోవచ్చు కదా. ఇంకా మనం వచ్చే ప్రమాదాలని ఎదుర్కోవడానికి ఇదంతా చెయ్యాల్సిందే. ఇంకా మనం చూస్తాం అక్కడ రోడ్డు మధ్యలో ఒక డంజన్ ఓపెన్ అయిపోతుంది. ఇంకా ఇటువైపు జిన్వుకు ఇచ్చిన పెనాల్టీ టైం కూడా పూర్తయిపోతుంది. ఇంకా అక్కడ ఒక అర్త్ క్విక్ వచ్చేస్తుంది. ఇంకా ఎలాగైతే జిన్వు నిద్రలేస్తాడో తను ఒక ఎడారిలో ఉంటాడు. ఇంకా అప్పుడు తనకి ఒక నోటిఫికేషన్ వస్తుంది. దానిలో ఉంటుంది తను తన డైలీ టాస్క్ ని పూర్తి చేయలేదు కాబట్టి తనకి 4 గంటల వరకు ఈ మాన్స్టర్స్ తో బ్రతికి బయటపడే పెనాల్టీ దక్కుతుంది. ఇంకా ఇటువైపు హాస్పిటల్ నర్సెస్ తనని వెతుకుతా ఉంటారు. ఇంకా ఇటువైపు జిన్హు 2 గంటల నుంచి ఆ మాన్స్టర్ నుంచి పరిగెడతా ఉంటాడు. ఇంకా జిన్హు పరిగెడతా చాలా అలిసిపోతాడు. ఇంకా ఎలాగైతే ఆ మాన్స్టర్ జిన్హు పైన అటాక్ చేయబోతుందో తన పెనాల్టీ టైం పూర్తవుతుంది. ఇంకా తను మళ్ళీ హాస్పిటల్ కి చేరుకుంటాడు. ఇంకా అక్కడ మనం చూస్తాం తనకి పెనాల్టీ టాస్క్ పూర్తి చేయడం వల్ల తనకు ఒక రివార్డు దక్కుతుంది. కానీ అది చూసుకో ముందే తను స్పృహ కోల్పోతాడు. ఇంకా గాయస్ మనం చూస్తాం కొన్ని రోజుల తర్వాత జిన్హు తన సిస్టర్ తో అంటాడు, నేను బాగానే ఉన్నా, ఇంకా నేను హాస్పిటల్ నుంచి బయలుదేరుతున్నా. ఇంకా మనం చూస్తాం జూహీకి ఒక డి ర్యాంక్ డంజన్ లో వెళ్ళడానికి ఫోన్ వస్తుంది. కానీ జూహీ అక్కడికి వెళ్ళడానికి ఒప్పుకోదు. కానీ అప్పుడు ఆ ఫోన్ లో ఉన్న వ్యక్తి జిన్హు ఇంకా బ్రతికే ఉన్నాడు, ఇంకా హాస్పిటల్ నుంచి తిరిగి వస్తున్నాడని తనకి కబురు పెడతాడు. దాన్ని విన్న జిన్హు చాలా సంతోషిస్తుంది. ఇంకా తనని కలవడానికి హాస్పిటల్ కి వెళ్ళిపోతుంది. అప్పుడు అక్కడ ఇద్దరు నర్సులు మాట్లాడుకుంటా ఉంటారు. వాళ్ళు అంటారు, చూడు తను ఎప్పుడైతే కోలుకున్నాడో అప్పటి నుంచి ఆ ఫిజికల్ ట్రైనింగ్ ని చేస్తానే ఉన్నాడు, పరిగెడతానే ఉన్నాడు. నేను తనని రెస్ట్ తీసుకోమంటున్నా తను వినట్లేదే. ఇంకా తను నాతో అన్నాడు, నా స్ట్రెంత్ ని నేను పెంచుకోవాలి, నేను దీన్ని చేసే తీరాలి. అప్పుడు జిన్హు తన డైలీ టాస్క్ ని పూర్తి చేస్తాడు. ఇంకా తను అంటాడు, నాకు ఇక్కడికి వచ్చి 4 రోజులు పూర్తయ్యాయి, ఇప్పుడే నాకు కాస్త ఈ విషయం పైన క్లారిటీ వస్తుంది. మొదటిదైతే నా ముందున్న ఈ స్క్రీన్లు నోటిఫికేషన్లు ఊరికే రావట్లేదు. ఇంకా రెండోది ఎలాగైతే నేను డైలీ మిషన్ ని పూర్తి చేస్తానో నాకు 3 రివార్డులు దక్కుతున్నాయి. దానిలో ఫస్ట్ వన్ ఏంటంటే ఫుల్ రికవరీ, దాని వల్ల నేను నా పూర్తిగా రికవర్ అయిపోతాను. ఇంకా రెండోది ఎబిలిటీ పాయింట్స్, నేను ఆ పాయింట్స్ ని నాకు నచ్చిన ఎబిలిటీలో నేను అప్గ్రేడ్ చేసుకోగలను. ఇంకా నాకు నచ్చిన ఎబిలిటీ స్ట్రెంగ్త్. ఇంకా ఎలాగైతే నేను నా ఎబిలిటీస్ ని ఇంక్రీజ్ చేస్తాను నా లోపల పవర్స్ కూడా పెరిగిపోతున్నాయి. ఇంకా నేను దాన్ని ఫీల్ కూడా చేయగలుగుతున్నాను. ఇంకా ఇక్కడ ఇంకా చాలా రకాల ఇన్వెంటరీస్ ఇంకా స్కిల్స్ కూడా ఉన్నాయి. ఇది అసలు ఒక గేమ్ లాగే ఉంది. ఇంకా తను అదంతా ఆలోచిస్తా నవ్వుతా ఉంటాడు. ఇంకా ఇక్కడ మనం చూస్తాం రోజువారీ డైలీ మిషన్ ని పూర్తి చేయడం వల్ల తనకి ఒక బాక్స్ దొరుకుతుంది. దానిలో ఒక కీ దొరుకుతుంది. అప్పుడు తన ముందుకి ఒక నోటిఫికేషన్ వస్తుంది. దానిలో తనకి ఒక డంజన్ గురించి చెప్తారు. అప్పుడు జిన్హు అనుకుంటాడు, అసలు ఇదేంటి, ఇది కూడా నా స్ట్రెంగ్త్ ని ఇంక్రీజ్ చేసుకునే ట్రైనింగ్ ఏంది. కానీ జిన్హుకి డంజన్ అనే వర్డ్ వినగానే తనకు ఆ టెంపుల్ గుర్తొచ్చేస్తుంది. ఇంకా మనం చూస్తాం న్యూస్ లో చాలా రకాల గేట్స్ గురించి చెప్తారు. ఇంకా ఆ గేట్స్ యొక్క ర్యాంక్ ని కూడా చెప్తా ఉంటారు. ఇంకా మనం చూస్తాం ఇంకా అప్పుడు జిన్హు తన మదర్ ని కలవడానికి వెళ్తాడు. ఇంకా మనకి 4 years బ్యాక్ జరిగిన విషయాన్ని చూపిస్తారు. అప్పుడు జిన్హు యొక్క మదర్ ఒక్కసారిగా స్పృహ కోల్పోతుంది. ఇంకా జిన్హు తనని హాస్పిటల్లో చేర్చేస్తాడు. అప్పుడు అక్కడ ఒక డాక్టర్ తనతో అంటాడు, మీ మదర్ ఇటర్నల్ స్లంబర్ లో వెళ్లిపోయారు, అంటే దాన్ని మనం ఫైనల్ స్లీప్ అని పిలుస్తాం. ఇది ఎలాంటి కండిషన్ అంటే ఆ గేట్స్ ఓపెన్ అయిన తర్వాత నుంచి కొంతమంది దీనికి బాధితులుగా మారారు. ఇంకా ఇది 1000 మనుషుల్లో ఒక్కరికి ఈ వ్యాధి కలుగుతుంది. ఇది మన దగ్గరున్న ఇప్పటి మెడికల్ టెక్నాలజీతో మేము కేవలం తనని ప్రాణాలతో ఉంచగలం మాత్రమే. ఇంకా మనం చూస్తాం జిన్హు తన మదర్ ట్రీట్మెంట్ కోసం అక్కడ పగలు రాత్రి బాగా కష్టపడతా ఉంటాడు. అప్పుడు తనకి ఒక రోజు తెలుస్తుంది తన లోపల కొన్ని పవర్స్ వచ్చేసాయని. ఇంకా తను చాలా ఎక్సైటెడ్ గా తన సిస్టర్ కి వెళ్ళి చెప్తాడు, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది, దీనివల్ల నేను మన మదర్ కి ట్రీట్మెంట్ కోసం డబ్బుని సంపాదించగలను. కానీ మనం చూస్తాం జిన్హు ఎలాగైతే ఆ డంజన్స్ లో ఫైట్ చేయడానికి వెళ్తాడో తను బాగా ఇబ్బంది పడతా ఉంటాడు. ఇంకా మిగతా వాళ్ళు తనకి మ్యాజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ని షేర్ చేయరు. ఇంకా ప్రెసెంట్ లో మనం చూస్తాం జిన్హు ఆ నోటిఫికేషన్ లో వచ్చిన డంజన్ దగ్గరికి వెళ్ళిపోతాడు. తను పూర్తి సిద్ధంగా అక్కడికి వెళ్తాడు. ఇంకా తను అనుకుంటాడు, నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. ఇంకా అనుకుంటాడు, నేను అక్కడి నుంచి పూర్తిగా సిద్ధంగా వచ్చాను, ఈసారి నేను ఎలాగైనా ఇప్పుడు వెళ్ళబోయే డంజన్ నుంచి పారిపోయినా సరే తిరిగి వచ్చేస్తా. ఇంకా తను తన బ్యాగ్ నుంచి ఆ కీని బయటకు తీస్తాడు. ఇంకా అప్పుడే అక్కడ ఒక గేట్ ఓపెన్ అయిపోతుంది. అక్కడ ఒక కీ హోల్ వచ్చేస్తుంది. ఇంకా తను ఆ కీతో ఆ గేట్ ని ఓపెన్ చేసేస్తాడు. ఇంకా
తనకి వేరే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా తను చూస్తాడు, తను బయటకు వెళ్లే దారి కూడా క్లోజ్ అయిపోతుంది. ఇంకా అప్పుడే ఒక అమ్మాయి అక్కడ నుంచి చాలా సులువుగా వెళ్లిపోతుంది. అప్పుడు జిన్వు అనుకుంటాడు, అంటే ఇది ఒక వేరే డైమెన్షన్ అన్నమాట, ఇక్కడ నేను ఎవ్వరికి కనపడను అన్నమాట. ఇన్స్టెన్స్ డంజన్ అంటే వేరే డంజన్ లో కన్నా చాలా డిఫరెంట్ గా ఉంది. ఇంకా ఇలాంటి డంజన్ లో నేను ఎప్పుడు రాలేదు. ఇంకా అనుకుంటాడు, ఇప్పుడు నేను ఏం చెయ్యాలరా బాబు, నేను ముందే అనుకున్నా ఇక్కడ నుంచి నేను పారిపోతానని, కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఇరుక్కున్నానే. ఇంకా అప్పుడే తన ముందుకి ఒక నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మీరు ఇక్కడ నుంచి బయటపడాలనుకుంటే మీరు ఇక్కడున్న బాస్ మాన్స్టర్ ని చంపాల్సి ఉంటుంది, లేకపోతే మీరు టెలిపోర్టేషన్ స్టోన్ ను కూడా వాడుకోవచ్చు. అప్పుడు జిన్వు అనుకుంటాడు, నేను ఒక ఈ ర్యాంక్ డంజన్ మాన్స్టర్ నే చంపలేకపోతే ఇక్కడ నుంచి నేను ఎలా బయటకు పడాలరా బాబు, ఇప్పుడు నాకు ఒక పెద్ద పనే పడింది. అయితే నేను నిజంగానే ఎవరి హెల్ప్ లేకుండా బాస్ ని అంతం చేయగలనంటారా, కానీ నాకు ఈ వేరే దారి లేదే. ఇంకా తను ఆ డంజన్ లోపలికి వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా అప్పుడే జిన్వు ముందు 3 గాబ్లిన్స్ వచ్చేస్తారు. ఇంకా ఆ గాబ్లిన్స్ జిన్వు పైన అటాక్ చేసేస్తారు. ఇంకా మనం చూస్తాం, జిన్వు ఆ మాన్స్టర్స్ అటాక్ చేసిన దాన్ని డాచ్ చేయడానికి ప్రయత్నిస్తా ఉంటాడు. కానీ అప్పుడే ఒక గాబ్లిన్ తనని కింద పడేస్తాడు. కానీ అప్పుడే జిన్వు పూర్తి శక్తితో ఒక గాబ్లిన్ ని అంతం చేసేస్తాడు. ఇంకా మనం చూస్తాం, అక్కడ మిగతా 2 గాబ్లిన్ కూడా జిన్వు పైన అటాక్ చేసేస్తారు. ఇంకా కానీ జిన్వు వాళ్ళిద్దరిని కూడా అంతం చేసేస్తాడు. ఇంకా అప్పుడే అక్కడ ఒక వుల్ఫ్ మాన్స్టర్ వచ్చేస్తాడు. ఆ మాన్స్టర్ జిన్హు కత్తిని విరగొట్టేస్తాడు. అప్పుడు జిన్హు అనుకుంటాడు, ఇదొక వుల్ఫ్ కదా, ఆ గాబ్లిన్స్ కన్నా చాలా బలవంతమైన మాన్స్టర్ ఇది. అసలు ఇక్కడ నా కాళ్ళు ఎందుకు వణుకుతున్నాయి, ఇక్కడ నుంచి నేను కదలలేకపోతున్నానే, నేను భయపడుతున్నాను. నేను భయపడడం వల్ల ఇదంతా జరుగుతుందా ఏంటి? ఇంకా ఆ పాత డంజన్ భయం ఇంకా నా లోపల నుంచి పోలేదు. ఇంకా అప్పుడే మనం చూస్తాం, ఆ వుల్ఫ్ జిన్హు పైన అటాక్ చేసేస్తుంది. ఇంకా జిన్హు ఫేస్ పైన ఒక స్కార్ వచ్చేస్తుంది. అప్పుడు జిన్హు అనుకుంటాడు, నా దగ్గర ఒక హీలర్ కూడా లేడే, ఇంకా నేను ఇక్కడ ఇంకా ఇంజూర్ అయితే నేను ఇక్కడ చనిపోతా. అప్పుడు ఆ వుల్ఫ్ తన పైన అటాక్ చేసేస్తాడు. అయితే గైస్, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఇది నిజంగానే ఒక గేమా, లేకపోతే ఒక రియల్ డంజనా? జిన్హు ప్రాణాలతో ఇక్కడ నుంచి బయట పడగలడా? ఇంకా గైస్, ఈ ఎపిసోడ్ ఇక్కడే పూర్తవుతుంది. ఈ ఎపిసోడ్ ఎలాగుందో మీరు కమెంట్ చేయండి. మన ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా దీని నెక్స్ట్ పార్ట్ మీ స్క్రీన్ పైన వస్తా ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు దీని నెక్స్ట్ పార్ట్ చూడొచ్చు. ఇంకా గైస్, మీతో నేను మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్.